అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయొద్దంటూ కూడా 3.5 సంవత్సరాలుగా పోరాటాలకి దిగే ఉన్నారు ఉద్యమ నాయకులు, అలాగే కార్మిక సంఘ నాయకులు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి చెందిన బొలిశెట్టి సత్య కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో మనస్తాపానికి చెందిన కార్మిక నాయకులు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు, బొలిశెట్టి సత్యనారాయణ వ్యాఖ్యలపైన ఆయన గురించి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు జగ్గునాయుడు గారు. చెప్పండి నాయుడు గారు, దీన్ని ఎలా చూస్తారు ఈ వివాదాస్పద వ్యాఖ్యలు? విశాఖ ఉక్కు ఉద్యమం మీద, నిరాహార దీక్ష శిబిరాల మీద జనసేనలో జిల్లాకు సంబంధించి ప్రముఖ నేతగా ఉన్నటువంటి బొలిశెట్టి సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరం. ఇది ఉద్యమంలో భాగస్వాములు అవుతున్న ప్రజల్ని పూర్తిగా అవమానించేటువంటి వ్యాఖ్యలయ్యి వీటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పని విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఒకటి, ఇది దొంగ ఉద్యమం అని చెప్పని, 2 దుకాణాలు తెరిచారని చెప్పని, నిరాహార శిబిరాలని దుకాణాలు తెరిచారని చెప్పి వ్యాఖ్యలు చేశాడు ఆయన. ఈ దుకాణాలు త్యాగాలతో కూడుకున్నట్టు శిబిరాలు ఆయన కోవిడ్ సమయంలో ఈ శిబిరంలో పాల్గొన్నట్టు తెలిసి ఉండేది. కోవిడ్ సమయంలో కూడా ఒక్కరోజు కూడా నిరాహార శిబిరాలు ఆగలేదండి. అప్పుడు మేము ప్లస్ మా కార్మికులు, కార్యకర్తలు, సభ్యులు అందరూ కూడా ప్రాణాలు పణంగా పెట్టి స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకోవాలనే సంకల్పంతో శిబిరంలో పాల్గొన్నాం. కార్మికులు ప్రజలు పాల్గొన్నారు. అందులో అనేక మంది కోవిడ్ బారిన కూడా పడ్డాం, ఆసుపత్రి పాలయ్యాం. మా కుటుంబాలు తిరిగి ఇంటికి క్షేమంగా వస్తారని చెప్పి అత్యంత ఆందోళన చెందే రోజులయ్యి. అనేక మంది కార్మికులు ఆ ఉద్యమంలో కోవిడ్ బారిన పడ్డారు, ఆ కుటుంబాలు ఆందోళన చెందాయి. అటువంటి నేపథ్యంలో ఉద్యమం సాగింది. ఆ ఉద్యమంలో ఆయన పాల్గొని ఉండేలా కూడా బొలిశెట్టి గారు ఇది త్యాగాలతో కూడుకుందో లేదా దుకాణానికి అర్థమై ఉండేది. కాబట్టి ఆయన వ్యాఖ్య అత్యంత బాధ్యతారాహిత్యం అని చెప్పి చెప్పదలుచుకున్నాం. రెండవది, ఈ దొంగ ఉద్యమం అని చెప్పని ఎవరు పాల్గొంటున్నారు శిబిరంలో? మహిళలు, విద్యార్థులు, యువజనులు, కళాకారులు, కవులు, మేధావులు, డాక్టర్సు, లాయర్లు, వికలాంగులు, దళితులు, గిరిజనులు, అన్ని తరగతుల ప్రజానికం, వ్యాపారస్తులతో సహా అన్ని తరగతుల ప్రజానికం కూడా ఈ దేశ శిబిరంలో పాల్గొంటున్నారు. కాబట్టే 3.5 సంవత్సరాలు అవుతున్నా సరే ఒక్కరోజు ఆకుండా ముందుకెళ్ళే పని అవుతుంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం కూడా దాని మీద స్పందించాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకటి చెప్పండి, ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మీకు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ బొలిశెట్టి వ్యాఖ్యలను ఏ విధంగా ఆయన సొంత వ్యాఖ్యానాలుగా చూడాలా, జనసేన పార్టీ మనోగతం అనుకోవాలి? మేము ఇది ఒక జిల్లా ప్రధాన నాయకుడు మాట్లాడేది ఆ పార్టీ వైఖరిగానే భావిస్తాం. మేము జేఏసీ అదే భావిస్తున్నాం. మేము రెండవది, ఒక పక్క ఉద్యమం జరుగుతుంటే ఉద్యమాన్ని బలపరచాల్సిన పోయి ఉద్యమాన్ని పక్కదో పట్టించే విధంగా, డైవర్ట్ చేసే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని చెప్పి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ వ్యాఖ్యలను తీసుకెళ్లారా మీరు? మేము తీసుకోవాల్సిన అవసరం లేదండి, మీరే తీసుకెళ్తున్నారు మీడియా ద్వారా. ఇప్పటికే మొత్తం పవన్ కళ్యాణ్ గారికి మొత్తం అందరికీ వెళ్ళింది. అయితే పవన్ కళ్యాణ్ గారికి తెలిసే ఇది చేశాడా అయినా, లేకపోతే తెలియకుండా చేశాడని చెప్పేది ఆచరణ తేలాల్సిన విషయం అది. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటికే సమాచారం మీడియా ద్వారా, వివిధ పత్రికల ద్వారా వెళ్ళింది ఆల్రెడీ. కానీ ఆయన కూడా ఒక ప్రకటన విడుదల చేశాడు. ఎవరో బొలిశెట్టి సత్యనారాయణ గారు కార్మిక సంఘాల నేతలు కావచ్చు, పార్టీలు ఒక అఖిల పక్షంగా ఏర్పడితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం రాదు. ఇది ఇంతవరకు జనసేన ప్రతిపక్షంలో ఉన్నారండి, ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు పనిచేశారు. ఇప్పుడు అధికార పక్షం, కేంద్రంలోనూ కీలక పాత్రలు ఉన్నారు, రాష్ట్రంలోనూ కీలక పాత్రలు ఉన్నారు. కేంద్ర రాష్ట్రంలో కూడా భాగస్వాములు ఉన్నారు. కానీ వారి మీద ప్రత్యేక బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఆ తేడా బొలిశెట్టి గారు కూడా తేడాను గమనించాలి. గతంకి ఇప్పుడు తేడా ఏంటంటే, మీరు అధికారంలో ఉన్నారు, మీరు పూనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారి దగ్గర, అమిత్ షా గారి దగ్గర మంచి పలుకుబడి ఉందని చెప్పి మీరే చెప్పారు. ఆయన కూడా సందర్భంలో చెప్పారు. చంద్రబాబు గారికి ఎలాగో పలుకుబడి ఉంది. కాబట్టి 2 పలుకుబడిని ఉపయోగించి ఈ ఉద్యమం అవసరం లేకుండానే మీరు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపించండి, పూర్తిస్థాయి సామాన్లు నడిపించే చర్యలు చేపట్టండి, శైలిలో విలీనం చేయించండి, నిర్వాస ఉద్యోగులు ఇప్పించే కార్యక్రమం చేయండి. ఆ పేరు ప్రశ్నలు మీకే వస్తాయి. ఆ విధంగా చేయకుండా ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల అది ఉద్యమాన్ని నష్టం చేసే చర్య, ప్లాంట్ నమ్మాలని చూస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి ఉపయోగపడే చర్య కాదని చెప్పి చేయడానికి తప్ప ప్రజలకు ఉపయోగపడే చర్య కాదని చెప్పి మేము భావిస్తున్నాం. సో ఒకటే చెప్తున్నారు కార్మిక సంఘ నేతలు, బేషరతుగా ఈ బొలిశెట్టి సత్యనారాయణ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. ఏదైతే చెప్తూ ఉన్నారో, సలహా ఇస్తూ ఉన్నారో పార్టీ పరంగా కానీ, అలాగే ఒక అఖిలపక్షం ఏర్పాటు చేయమని ఆ దిశగా ప్రయత్నించి ఈ ప్రైవేటీకరణ ఆపాలని వీరు గట్టిగా కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ అజయ్తో వర్మ, ఆర్టీవీ, విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.